వాటి మీద ఇంటి సభ్యుల ఫోటోస్ ఉన్నాయి. బజర్ మోగిన వెంటనే ఆఖరిగా చేరుకునే సభ్యులు మరియు వారి దగ్గరున్న ఆడుకుంటావా సుఖం లేదు సంతోషం చేస్తే నేను ఒంటరిగా ఒక సోలో ప్లేయర్ గానే చేశాను. అయ్యే మరి పిల్ల ఆలోచనలు అంటే నాకు సపోర్ట్ లేదు అని మాట్లాడకండి. బాండ్స్ ఉన్నాయో నాకు ఈ హౌస్ లో ఒక బాండ్ ఉంది. ఆ బాండ్ కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. నామినేట్ చేసే పాయింట్ నా దగ్గర లేదు. ఇప్పుడు ట్రోఫీ మధ్యలో ఉంటే మీ ట్రోఫీ తనకి ఇచ్చేస్తారు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? షూటింగ్ లోగా వెళ్ళాను కాబట్టి తనుజని చేద్దామని అనుకోవట్లేదు. నామినేట్ అవుదామని అనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఆయన్ని నామినేట్ చేసే పాయింట్ నా దగ్గర లేదు. ఇప్పుడు నేను నామినేషన్ తీసుకోలేదు కదా అని పక్కకి వెళ్ళి ఏది పడితే అది మాట్లాడింది లేదు. ఒక బాండ్ ఉంది. ఆ బాండ్ మీకు రాంగ్ అనిపిస్తే నేనేం చేయలేను. సేఫ్ గా గేమ్ ఆడుతున్నాడు అనేసి చాలా క్లియర్ గా తెలుస్తుంది. నాకు భుజాలు నొప్పి పుడుతున్నాయి, నువ్వు చచ్చిపోతావు అంటే నేను దింపుతా. భుజ బరువు ఎక్కేసి భుజ నొప్పి వచ్చేస్తుంది అన్నప్పుడు ఆ రోజే అనిపించింది. చెప్పాలి కదా. ఓకేనా మాటలు మాట్లాడాలన్నా మార్చాలన్నా నీ తర్వాతే ఎవరైనా. మాటకి దివ్య వస్తే తనుజ గొంతుకైనా తనుజ బాలు నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. మై పర్సనల్ అంటే బయట పెట్టుకోండి, పర్సనల్ హౌస్ లో పెట్టుకోకండి. ఒకసారి ఆ బాధ్యత తీసుకుని వెళ్ళి బయటకు వెళ్ళి వస్తే తనకి సిచ్యువేషన్ అర్థం అవుతుంది. తనుజతో పోల్చుకుంటే నువ్వు హౌస్ లో కరెక్ట్ కాదు. నేను పోటీ పడ్డానికి వచ్చాను, ఇక్కడ ప్రాధాయపడ్డానికి రాలేదు. ఈ పర్సన్ వచ్చేసి నా గేమ్ గురించి కాదు ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క కలిసి వచ్చి బ్రేక్ చేశాను అన్నట్టు పోట్రే అయినట్టు నాకు వచ్చింది. నామినేట్ చేయడానికి రీజన్ నేను ఆయన్ని నామినేట్ చేశానని.